ఏంటి బాబాయ్ ఏంటి పచ్చిపాడు నియోజకవర్గంలో మంచినీళ్ళ సమస్య బాగా ఉందంటున్నారు. ఏంటి అది ఎంతవరకు నిజం? ఇక్కడ నిజంగానే ఇక్కడ మంచినీళ్ళ సమస్య ఉందా? ఉంది. వాటర్ సమస్య ఫుల్ గా ఉంది. ఎందుకంటే 70-80 ఎకరాల చెరువులు ఉన్నప్పటికి కూడా వాటర్ ఈ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ గాని ఆ పంచాయతీ బోర్డు మెంబర్స్ గాని పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఈ వాటర్ గురించి అసలు ఆలోచన చేయలేదు, పట్టించుకోలేదు. అదే అంతకు ముందే కానీ 4 నెలల క్రితం కానీ కాలువలు వచ్చినప్పుడు కానీ కొంచెం పెట్టుకొని ఉండదు ఈ రోజు ఇంత పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. ఆ రోజు పట్టించుకోలేదు. ఆనాడు వర్షం పడింది, 3 నెలలు 4 నెలల నాడు మంచి వర్షం పడింది. అప్పుడు విపరీతమైన వాగు వచ్చింది. ఆ వాటర్ కూడా చెరువులోకి రానికుండా వాళ్ళు దాన్ని పట్టించుకునేటప్పుడు మొత్తం ఊరు వెలపలు కాబట్టి వాగును పడి కట్ట వెళ్ళిపోయినాయి నీళ్లు. ఆ రోజు పోయిన చెరువుకి కానీ కొంచెం ఏదైనా క్రేన్ పెట్టి లైన్ చేసుకుని ఉండడితే ఇవాళ ఇంకా 2 నెలలు 3 నెలలు నీళ్లు మనకి ఉపయోగపడేవి, సరిపోయాయి ఊళ్ళో ట్యాంక్ ద్వారా పైపుల ద్వారా వదలటానికి. ఆ రోజు ఆ పని చేయలేదు. అంతకుముందు సాగర్ ద్వారా వచ్చిన నీళ్లు కూడా పెట్టుకోలేకపోయారు పంచాయతీ వాళ్ళు. ఈ రోజు నీళ్ళకి మంచి కటకటలాడుతుంది, ఇబ్బంది వచ్చి ఈ నీళ్లు లేవు. రేపు రాంచి ఏ బావిల్లోనో ఏ బోర్లోనో ఎక్కడో 1/2 కిలోమీటర్ కానీ ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ ఏంది తెచ్చుకొని ఈ 4 నెలలు 5 నెలలు మళ్ళీ వర్షం ఏది జూన్ లో వర్షం, మేలో చివరిలో పడినాయండి, లేకపోతే జూన్ లో పడినాయండి, జూలైలో పడిన వర్షం వస్తేనే మనకి నీళ్లు, లేకపోతే మనకి ఇంకా పత్తిపాడు చెరువులకు మరికి ఈ ట్యాపుల ద్వారా నీళ్లు వదిలే పరిస్థితి మరికి లేదు. నీళ్లు మరికి వాటర్ ఉన్న ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే, 100% వాస్తవమే. నీళ్లు లేవు, ఎవరి బాధ వాళ్ళు పడాల్సిందే. మరి పత్తి కానీ మిర్చికి కానీ నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మిర్చి పంటకైతే నీళ్లు అసలు రాలా, ఏదో చెరువుల్లో ఎక్కడో ఉండోళ్ళు తడుపుకున్నారు, ఏదో 10 క్వింటాలు పండించుకున్నారు, నల్లి వచ్చింది. 7 క్వింటాలు 8 క్వింటాలు రైతులు బాగా ఇబ్బంది పడిపోయారు. ఇబ్బంది పడిపోయినా కూడా ఈ రైతుల్ని ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరు కూడా కొంతమంది అయితే పీకి శనగ పొగాకు ఏదే పంటలు వేసుకున్నారు, ఏదో కొద్దిగా గొప్ప అవి ఉపయోగపడినాయి. మిర్చి ఇంత ఎకరానికి ₹1,00,000 ₹1,20,000 పెట్టుబడి పెట్టి కూడా రైతులు రూపాయి తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ పంటల్లో మాత్రం ఒక 40,000 నుంచి ₹50,000 మళ్ళీ రైతుకు చేతికి దొరికినాయి. అందువల్ల రైతులు బాగా ఇబ్బందుల్లో ఉండరు. రైతులు కష్టకాలం, రైతు కూలీలు అదే పరిస్థితి. కొనాలన్నా తినాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా లేదా ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ఏంది ఏ కొనాలన్నా కూడా కొనే పరిస్థితి మరి లేదు. కూలీల పరిస్థితి దారుణంగానే ఉంది, రైతు పరిస్థితి దారుణంగానే ఉంది, అంతా దారుణంగానే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈసారి జనం ఓటేయడానికి అంత సుముఖంగా ఏం లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే బాగాలేదనేసి మీరు చెబుతున్నారు. అయితే మరి ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఎలా ఉండబోవచ్చు అంట? ఆయన గెలుపు డౌటే ఉంది. ఈ గుంటూరు పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మంగళగిరి కానివ్వండి, తాటికొండ కానివ్వండి, పత్తిపాడు కానివ్వండి, పొన్నూరు కానివ్వండి, తెనాలి కానివ్వండి, 5 నియోజకవర్గాలు కూడా 5 10 5 15 75,000 మెజార్టీ వచ్చింది. ఒక్క గుంటూరు 1 2 చెప్పలేము పరిస్థితి. ఏదైనా వచ్చినా 2,000 3,000 దగ్గరలో ఉంటది. నువ్వా నేను అన్నట్టు ఉంటాయి కానీ 1 2 మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా 5 15 75 రావచ్చు, 5 12 14 70,000 మెజార్టీ రావచ్చు. మంచి మెజార్టీ 70,000 మెజార్టీ, 50,000 నుంచి 70,000 75,000 మెజార్టీతో పెమ్మసాని చంద్రశేఖర్ గెలవటం ఖాయం. అందులో డౌట్ పడాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గానికి కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎవరు కూడా ముందుకు రావడానికి ఒకసారి ముస్లిం అన్నారు, ఒకసారి ఏమో నాయుళ్ళు అన్నారు, ఒకసారి రెడ్లు అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు, 5 6 తీసుకొచ్చారు. ఎవరు కూడా ముందుకు వచ్చిన వాళ్ళు వరకు 4 రోజులు మేము ఉంటామనే వాళ్ళే కానీ 5వ రోజు మేము ఉండట్లేదని చెప్పి ఏమి ఖర్చు పెట్టకుండా వెనకాడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అనేది 25 పార్లమెంట్ లో ఫస్ట్ గెలిచేది గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం అతనేను, డౌట్ లేదు. 60,000 నుంచి 75,000 మెజార్టీకి అనుమానమే లేదు.